ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా ప్రియ సహోదరి సహోదరులకందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. మన అనుదిన పని బాటలలోనికి వెళ్ళటకు ముందుగా ఆయన సన్నిధిని వెతకుట మనకు శ్రేయస్కరం. ఆయన ముఖకాంతిని మన మీద ఉదయించులాగున, ఆయన సన్నిధి మనతో వచ్చులాగున ఆయనను స్తుతించి ఆరాధించుకొనటం మనకు శ్రేయస్కరం. అందును బట్టి వర్తమానంలోనికి వెళ్ళటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిని వెతుకుచూ ఉంటున్నాం. ప్రభా, నీ సన్నిధిని మాతో ఉంచండి. పరిశుద్ధాత్ముడా, మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యపు వెలుగును మా మీద ఉదయింపచేసి ప్రభా, నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి నీ వాక్యమును మా హృదయములలో నాటబడినట్లుగా అది నూరంతలుగా ఫలించి మేమును నాయన ఫలించు కృప దయచేసి నడిపించి బలపరచమని విడుచున్న ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క హృదయ అంతరంగములలో నా తండ్రి నీ వాక్యము వెళ్ళినట్లుగా కృప చూపించండి. నీ వాక్యము బలము గలది, అది రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను దూరుచు, ఎముకలు కీళ్ళు మూలుగ వరకు దూరుచు, మమ్మల్ని పరిశోధించుచున్నది అన్నట్లుగా నాయన నీ వాక్యం చేత మేము బలపరచబడినట్లు బ్రతుకున్నట్లుగా కృప చూపించి మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకొనమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అతి మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొని మనం చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వర్తమాన సందేశం నా సన్నిధి వెతకుడి. ప్రభు మనతో చెబుతున్నమాట, నా సన్నిధిని మీరు వెతకుడి. ఆయన సన్నిధి మనతో వస్తే ఏమవుతుంది? ఆయన సన్నిధి మనతో లేకపోతే ఏమవుతుంది? ఎవరు బైబిల్ గ్రంథంలో ఆయన సన్నిధిని వెదికి ఉన్నారు? ఎవరు ఆయన సన్నిధిని వెదకుట ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఈవుల నుంచి రక్షించబడ్డారు? ఏ విధంగా ఆయనను వెదకాలి? ఏ విధంగా ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి? ఏ విధంగా ఆయనను స్తుతిస్తే ఎన్నో అపజయముల నుంచి, శోధనల నుంచి, బంధకముల నుంచి బయటపడ్డారు అనే కొన్ని అంశాలను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎవరు దేవుని సన్నిధిని వెదుకువారుగా బైబిల్ గ్రంథంలో ఉన్నారు అనగా, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనంలో, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన దేవునితో ముఖాముఖిగా తన సన్నిధిని కావాలి అని, ఆయన సన్నిధిని ఏ విధంగా వెదకాలి అని మనతో చెప్తున్న మాట. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. దేవునామానికి మహిమ కలుగును గాక. దావీదు, దేవుడు వారిద్దరి మధ్య ఉన్న ఎంతో సహవాసం, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది అని అంటే, ప్రతి దినం దావీదు ఆయన కంఠస్వరమును నేను నీకు ఉదయముననే వినిపిస్తానని అని అంటాడు. నేను ఒక దినము కూడా ప్రార్థించకుండా నేను ఉండలేను అని అంటాడు. అందుకే దావీదు ఏ విధంగా దేవుని సన్నిధిని వెతికి ఉన్నాడో దేవుడు దావీదుని అంటాడు, దావీదు, నువ్వు నా హృదయానుసారుడివి. నా హృదయం ఏ విధంగా ఉంటుందో అలాంటి హృదయం నీలో ఉంది అని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ విధమైనటువంటి సాక్ష్యం? దావీదు నా హృదయానుసారుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయనను వెదకుచు, ఆయనను ప్రతి విధమైనటువంటి అపజయములలో ఆయనను పిలిచాడు, ఆయనను వేడుకొన్నాడు. కష్ట సమయంలో తరమబడుతూ ఉంటున్నప్పుడు, శత్రువుల చేత రాజ్యము చుట్టూ
మోహరింపచేసి ఉంటున్నప్పుడు వేడుకొన్నాడు. కుమారుని ద్వారా తరమబడ్డాడు. సౌలు ద్వారా ఈటి దెబ్బకు నిత్యము పారిపోతూ కొండలలో గుహల్లో దాగుకొనొచ్చు ఎన్నో శ్రమలు పొంది ఉన్నాడు దావీదు. దావీదు అంటాడు, నన్ను నువ్వు ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో శోధనల నుంచి, శత్రు సైన్యముల నుంచి, మా శత్రువులైనటువంటి కుమారుల నుంచి కూడా నువ్వు నన్ను రక్షించున్నావు. నువ్వు నన్ను రక్షించిన దేవుడు, నీ సన్నిధిని నేను నిత్యం వెదకెదనయ్యా అని అంటాడు. నా ప్రియ దైవజనమా, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకిదను. దేవునామానికి మహిమ కలుగును గాక. వేకువనే వెతుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని మనం కూడా, ఆయన సన్నిధిని మనం వేకువనే వెతకాలి. వేకువనే వెతుకుట మనకు శ్రేయస్కరం. దేవదూతలు సంచరించే సమయంలో ప్రార్థించటం, వాక్య ధ్యానం చేయటం, ఆయనను ఆరాధించటం, ప్రతి వారి నిమిత్తమై ప్రార్థన చేయటం, ఇది దేవునికి ఇష్టానుసారమైనటువంటి క్రియ. నా ప్రియ దైవజనమా, మనమందరము ఇలాంటి క్రియలను మనం కలిగి ఉండాలి. తెల్లవారుచుండగా యాకోబు నిద్రిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఒక కలగంటాడు. ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడి, అందులో ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉంటున్నప్పుడు మనం బైబిల్ గ్రంథంలో రాయబట్టి మనం చేస్తాం. ఎక్కుచు దిగుచు అనగా వేకువ జామున్నే దేవదూతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరిస్తూ ఉన్న ఆ సమయంలో ఎవరి ఇంటిలో ఎవరు ఏం ప్రార్థన చేస్తున్నారు అని దేవదూతలు పరీక్షించవెలుచు ఉంటున్నప్పుడు కొందరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కొందరు వారి అప్పుల నిమిత్తమై, వారి అనారోగ్యముల నిమిత్తమై, వారి ఇరుగు పొరుగు కుటుంబముల నిమిత్తమై, బంధకములో చిక్కబడిన వారి నిమిత్తమై, శోధనలలో చిక్కబడి దేవుని సన్నిధిలోనికి రాలేకపోయి ఎన్నో విధాలైనటువంటి శోధనలకు గురైన వారి నిమిత్తమై ప్రార్థిస్తూ కన్నీటితో దైవజనుల నిమిత్తమై, పరిచర్యల నిమిత్తమై, సంఘముల నిమిత్తమై, విశ్వాసాల నిమిత్తమై, సర్వజనుల నిమిత్తమై ప్రార్థన చేయించు ఉంటున్న వారి సాక్షార్థముగా, ఇదిగో ప్రభువా, అయా పలానా బిడ్డ, పలానా నీ కుమార్తె ఇదిగో ఈ విషయాల గురించి ప్రార్థిస్తూ కన్నీటితో మొరపెడుతూ ఉన్నది నాయన అని ఎక్కుచూ ఉన్న దేవదూతలు పరలోకంలో దేవునికి సన్నిధిలోనికి సాక్షార్థమై వారి కన్నీటి బిందువులను దేవునికి చూపిస్తారు. అలాగే దిగుతూ ఉంటున్న దేవదూతలు ఎవరు? వినబడినటువంటి ఆ ప్రతి విధమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలకు సమాధానముగా ఆశీర్వాదములు అనే ఆ ఈవులను దయచేటకు దిగుచూ ఉన్నటువంటి దేవదూతలను దేవుడు భూమి మీదకి పంపుచూ ఉన్నాడు. ఇట్టి ఆశీర్వాదం మనకు కావాలి. ఎక్కుచున్న దేవదూతలు నీ ప్రార్థన విజ్ఞాపన మనవులనన్నిటినీ తండ్రి యొద్దకు తీసుకువెళ్ళునుగాక. దిగుచూ ఉన్నటువంటి దేవదూతలందరూ కావలసిన ప్రతి ఆశీర్వాదములనన్నిటినీ మన గృహాలలో దేవుడు రిలీజ్ చేయునుగాక. ఆ విధంగా ఎక్కుచు దిగుచు కలకంటూ ఉంటున్నప్పుడు యాకోబు దేవదూత వచ్చినప్పుడు పట్టుకొని పెనుగులాడతాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అని అంటాడు. అటువంటి పట్టు కలిగినటువంటి ప్రార్థనను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పట్టుదల కలిగి ఆయన సన్నిధిని మనం వెదకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అలాగే అంటున్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుతును అని. అలాగుననే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో అయితే, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎంత గొప్ప వాక్యం! ప్రియులరా, మనం కూడా ఉదయమున మన కంఠస్వరమును దేవునికి వినబడులాగిన ప్రయత్నం చేయాలి. మన ప్రతి ప్రార్థనను కూడా ఆయన సన్నిధిని సిద్ధం చేసుకొని ఆయన గడప యొద్దకు కాచుకొని ఉండునట్లుగా దేవుడు మనకందరికీ కృప దయచేయునుగాక. అలాగునని దావీదు అంటాడు కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది.
నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని 42వ అధ్యాయంలో వ్రాయబడింది. ఏ విధంగా దావీదు దేవుని సన్నిధిని వెతుకుతున్నాడో చూడండి. ఎంతమంది మనం ఆయన సన్నిధిని వెతుకుచూ ఉన్నాం, లేకపోతే శరీరానికి సంబంధమైనటువంటి ఈవులను వెతుకుచున్నామా? లోక భోగముల నిమిత్తమై లోకంలో ఉన్న ధనము, దాని వలన వచ్చు ధన ఘనతలను వెతుకుచూ ఉన్నామా? శరీర కోరికలను వెతుకుచూ ఉన్నామా? భూ సంబంధమైనటువంటి ఈవులలో, భోగములలో మనము బ్రతుకుచూ ఉంటున్నామా? కామ, క్రోధ, మధు, మత్సరపు, జీవపు డమములను కలిగి ప్రతినిత్యం వాటిని వెతుకుచూ ఉంటున్నామా? నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు చదువుకునే రోజులు. ఎప్పుడు చూసినా అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఆహా ఆ హీరోయిన్ అలా, ఈ హీరోయిన్ ఇలా, ఈ హీరో అట్లా, ప్రతి నిత్యం వాడట్లా వీడిట్లా, క్లాసులో ప్రతి వాడి నిమిత్తం ఎన్నో విధాలైనటువంటి మాటలు, దూషణ మాటలు. వాడు అలా ఎందుకు చేయాలి, వీడు ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తే బాగుండేది కదా, తీర్పు తీర్చటం. ఇప్పుడు చూసిన లోకాన్ని వెతకటం అన్యుడే. కానీ వారిలో ఉన్న దుష్టాత్మలు ఆ విధంగా పనిచేస్తాయి. ఆ దుష్టాత్మలు, ఆ దురాత్మలు మన మీద అటాక్ చేస్తాయి. ఈ భూగోళం నిండా దుష్టాత్మలు ఉన్నాయి. ఈ దుష్టుడు ప్రతి వారిని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, బలహీనతలను చూపించి, ఆ బలహీనతల మీద దాడి చేసి వారిని లోబరుచుకొని ఆ విధమైనటువంటి పాపములలోనికి లాగి చేయరాని పనులన్నిటినీ చేయించి, ఈ లోకనాథుడనేవాడు ఆ పాపములన్నిటికీ దాసుడుగా, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమునకు వాడి మూల సూత్రధారిగా ఉండి మనుష్యులను చిక్కించుకొని ఆ అగ్ని గంధకములలోనికి లాగుకొని పోవాలని చూస్తూ, కుయుక్తులను పన్నుతూ బ్రతుకుతూ ఈ లోకంలో అటూ ఇటూ తిరుగులాడుచున్నవాడుగా ఉంటున్నాడు. అట్టి దుష్టుని కార్యములను జయించాలంటే ప్రియులారా, మనము ప్రార్థన అనే ఆయుధంను మనం కలిగి ఉండాలి. మన కుటుంబం ఏ శోధనలో ప్రవేశించకుండా, ఏ దుష్టుని చేతిలో చిక్కబడకుండా నిమిత్తం మనము నిత్యం ప్రార్థన అనే సర్వాంగ కవచమును కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రతిదినం మనం దేవుని సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో ఉన్న బలమును వెతకాలి. ఆయన మనతో వస్తే కలిగే అద్భుత ఆశ్చర్య కార్యములను మనం తెలుసుకోవాలి. ఆయన వాక్యమును వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆయన వాక్యమును ధ్యానించాలి. మన మూలిక వరకు ఈ వాక్యము దూరచ్చు నన్ను బలపరుస్తుంది. అందుకే దావీదు ఆయనను నిత్యము నీ సన్నిధిని నేను వెదకెదను అని అంటాడు. మనం కూడా ఆయన సన్నిధిని వెతకుదుముగాక. అలాగనే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ఆధారం, ఎంత గొప్పగా దేవుని మీద ఆధారపడుతున్నాడో చూడండి దావీదు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. శ్రమలు దావీదుకు ఎన్నో శ్రమలు వచ్చాయి. సౌలు రాజు దగ్గర నుంచి మొదలు పెడితే ఇశ్రాయేలు రాజు అయ్యేంత వరకు ఆయన పడ్డ శ్రమలు, నిందలు, అవమానాలు, భార్య చేత, నరుల చేత, రాజుల చేత, దుష్టుల చేత, దుర్మార్గుల చేత ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. అయినను చివరికి ఒక చిన్న తప్పు చేసి ఉన్నాను అని దావీదు తెలుసుకోగానే తన పూర్ణ హృదయంతో, తన పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా అని చిన్న పిల్లవాడిలాగా రాజే, చక్రవర్తి ఆయన పాద సన్నిధిలోనికి వెళ్ళి తనను తాను తగ్గించుకొని, నేను దుర్మార్గుని, పాపుణ్ణి,
నేను ఎంతో ఆ పాపములలో మొదటివాడను, నన్ను క్షమించయా అని చిన్న పిల్లవాడిలాగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతాడు, మొరపెట్టుకుంటాడు, ప్రాయశ్చిత్తపడతాడు. అటు హృదయం దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఈ లోకంలో ఎందరో పాపాలు చేస్తూనే ఉంటారు. తెలిసి చేసినా అది పాపమే, తెలియక చేసినా అది పాపమే. కానీ మనం చేయవలసిన పని ఏంటి? ఆ పాపం నిమిత్తం మనం ప్రతిదినం ప్రార్థనతో కడుక్కోవాలి. అయ్యా, ఈ దినం నువ్వు నాకు ఇచ్చిన ఈ దినములో నేనేమైనా తెలియకుండా నేనేమైనా పాపం చేసినానేమో, దయతో నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థనతో ప్రతిదినం ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ఆయన రక్తం పరిశుద్ధ రక్తం, నిష్కళంకమైన రక్తం, మన పాపములను పవిత్రపరచగల శక్తివంతమైన రక్తం. ఆయన రక్తంతో మనం ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించి మన హృదయంలో కడుక్కోవాలి. ప్రతిదినం ఎక్కడో చోట చిన్న పాపాన్ని మనం చేస్తూనే ఉంటాం. ప్రార్థన, ఆయన రక్తాన్ని ఆశ్రయించి ప్రతిదినం మనం పరిశుద్ధపరచబడాలి. అది విశ్వాసులకు ఆశీర్వాదం. అందుకే అంటాడు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ఆయనను ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను నీ మందిరంలోనికి వచ్చి నివసింపగోరుచున్నానయ్యా. ఎంత గొప్ప ధన్యత! ఆయన మందిరంలోనే నిత్యం ఆయనను కాచుకొనొచ్చు, నీ మందిరంలోనే నేను సేద తీరుతానయ్యా అని ఎంత గొప్పగా రాజు అయినటువంటి దావీదు తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా దావీదు వలె ఆయన మందిరంలోనికి వెళ్ళువారంగా ఉండాలి. ఆయనను స్తుతించి ఆరాధించు వారలంగా ఉండాలి. ఆయనను ఘనపరచు వారలంగా మనం ఉండాలి. దావీదు మహారాజు దేవుణ్ణి ఏ విధంగా ఆయన సన్నిధి కోసం వెతుకుచున్నాడో చూడండి. దావీదు మహారాజు దేవుణ్ణి వేకువజామునని తన ప్రార్థనను సిద్ధం చేసుకుని ప్రార్థించడి వాడుగా ఉన్నాడు. దుప్పు నీటి కొరకు ఏ విధంగా తృష్ణ కలిగి వెతుకుతుందో ఆ విధంగా వెతికి ఉన్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తన మొర చేరునట్లుగా ఆయనను ప్రార్థించాడు. ఆపత్కాలంలో ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, అప్పుడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని ఎంత గొప్పగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, దావీదు పాపం చేసినప్పుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఏ విధంగా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అదే కీర్తనల గ్రంథం 51:11 అయితే ఇలా అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అలాగనే కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో అయితే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయును. ఎంత గొప్ప ప్రార్థన దావీదు చేస్తున్నాడు. అటువంటి ప్రార్థనను జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తప్పు చేసినప్పుడేమో తన్ను తాను తగ్గించుకొని నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దయా అని వేడుకున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము తండ్రి అని ప్రార్థించాడు. ఎంతమంది మనం ఈ విధమైనటువంటి బ్రతుకును కలిగి ఉన్నాం? ఎంతమంది మనం ఇలాంటి ప్రార్థనను మనం కలిగి ఉన్నాం? ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. నా ప్రియ దైవజనమా, దేవునితో మనం నిత్యము అనుసంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని వెతుకు వారలంగా ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయుటకు సమయమును కేటాయించుకోవాలి. వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, మార్గమధ్యములలో, వాహనములలో, ప్రయాణములలో ఆయనను వెతుకువారలంగా, ఆయన సన్నిధిని మనం వెతుకువారలంగా ఉంటే మనం ఎంత శ్రేష్ఠులము, దేవుని నామమునకు మనము ఎంత విధేయులము. మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాకపోతే ఇదిగో ఈ జనులను నన్ను ఎక్కడికి నీ తోడుకొని పోవద్దయ్యా అంటాడు. చూసారా, మోషే ఎంత గొప్ప నాయకుడు. ఇశ్రాయేలును నడిపించుతూ ఉంటున్నప్పుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన మోషేనే ఆయన ఇల్లంతటిలో సాత్వికుడైనటువంటి నాయకుడి మోషే అంటాడు,
నీ సన్నిధి నాతో రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళము అని అంటాడు. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా, మన ప్రయాస ఏదైనా, మన ఇబ్బంది ఏదైనా, మన పరిస్థితి ఏదైనా, మన స్థితిగతి ఏదైనా, ఆయన సన్నిధితోనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఆయన ముఖ కాంతిని మనం పొందుకొని మనము మొదలుపెట్టి ఆ పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అటు కృపదాన్యత దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. అలాగనే దావీదు ఆయన సన్నిధిని ఈ విధంగా వెతుకుట ద్వారా దావీదు యొక్క ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. ఎందుకంటే ఆయన దయగలవాడు, వాత్సల్యం గలవాడు. కావున దేవుడు తిరిగి దేవుని ప్రసన్నతను దావీదుకు అనుగ్రహించాడు. దావీదుని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. నేను దేవుణ్ణి కూడా ఏ విధంగా వెతుకుచున్నామో మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని నన్ను దేవుడు అడుగుచూ ఉన్నాడు. నా ప్రియ దేవచ్చు, మరి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం మూలవాక్యంగా దేవుడు మనకి ఇచ్చినాడు. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. ప్రిల్లరా, ఆ విధంగా దేవుడు దావీదుని ఏ విధంగా ఎలా హెచ్చించాడో మనం చూస్తూనే ఉన్నాం. దావీదు మహారాజు తన అనుభవపూర్వకంగా దేవుని నిమిత్తం ఆయన సన్నిధిని వెదకుడి అని తన జనులతో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన జనులమైన మనము ఆయనని ఏ విధంగా వెతకాలి అని కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. తన జనులతో, తన సామ్రాజ్యంలో ఉన్న జనులతో అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఎంత గొప్ప వాక్యం! మనము ఆయన మనకు ఆశ్రయపురంగా ఉండాలి. మనము ఈ లోకంలో ఉంటున్న ఎన్నో బాధల నుంచి, కరువుల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి ఆశ్రయపురం అనేటువంటి క్రీస్తు చెంతకు మనం చేరాలి. ఆయన మీద విశ్వాసమును పెట్టుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి, బ్రతకాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆశ్రయపరమైనటువంటి క్రీస్తు యొద్దకు మనం చేరాలి. తన జనులతో దేవుడు మనతో చెప్తున్న మాట, తన జనులతో ఈ విధంగా, ఇదిగో నేను ఆశ్రయపురంగా నేను మీకు ఉన్నాను, నా ఆశ్రయపురంలోనికి మీరు పరిగెత్తుకొని రండి అని అంటున్నాడు. ఎంత గొప్ప వాక్యం! అందుకే అంటున్నాడు తన జనులతో ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని. అలాగుననే కీర్తనల గ్రంథం 105, 3, 4 వచనంలో అయితే, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఏం చేయాలి? యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని వ్రాయబడి ఉంది. ఆయన సన్నిధిని మనం నిత్యమును వెతుకుచూ ఉండిన యెడల మనకు ఎంత ఘనత, ఎంత ప్రభావమును మనం కలిగి ఉంటామో దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అలాగుననే కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దావీదు మహారాజుకు జనరల్గా ఎంతో బలం ఉంది. ఆయన చక్రవర్తి కనుక, సర్వ సామ్రాజ్యమునకు ఆయన రాజు కనుక ఆయన దగ్గర పెద్ద మిలిటరీ, ఒక ఆర్మీయే ఉంది. కానీ ఎంతోమంది అందులో బలశాలులు ఉన్నారు. ఆయన దగ్గర ఎంతో నేర్పరి కలిగిన నాయకులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. కానీ దావీదు అంటాడు, ఈ సైన్యము ఉండుట వలన నాకు ధైర్యం లేదు, కానీ నీవే నా ధైర్యము అంటున్నాడు. దావీదు మహారాజు అంత బలం ఉన్నప్పటికీ కూడా, బలశాలులు అతని వద్ద ఉన్నప్పటికీ కూడా దావీదు అంటాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలింపబడను, నా రక్షణకు మహిమకు దేవుడు ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎంత గొప్ప మాటలు చూడండి. మనమైతే 100 రూపాయల జేబులో ఉంటే
లేదా ₹1,00,000 మనిషి అంతా ఉంటే ఎంతెంత ఎగిరి పడతాము, ఎన్ని ఆలోచనలు చేస్తాము, అది కొనాలని ఇది కొనాలని. ఎన్ని ఆలోచనలో ఈ చిన్న జీవితానికి, గాలిబుడగ వంటి ఈ జీవితానికి, గాలికి చెదరగొట్టు పొట్టు లాంటి జీవితం కోసం ఎన్ని కలలు కంటామో, ఎన్ని ఆలోచిస్తామో. ఏ రోజు ఈ బొందులో నుంచి ప్రాణం వెళ్ళిపోతుందో తెలియని ఈ బ్రతుకులు కాస్త మెరుగుపడగానే, కాస్త తెప్పరిల్లుకోగానే, కాస్త శ్రమల నుంచి బయటపడగానే ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయో. రెక్కలు కట్టుకొని ప్రపంచం మొత్తం తిరగాలనే ఆశలు, కలలు కంటుంటారు. మనం కనగలవలసినది ఏంటి అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ విధంగా ఆశీర్వదింపబడి ఉన్నా, ఆయన దగ్గర లేని నెమ్మది, సంతోషం, ఆనందం ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దైవజనుడా, ఆయన పాద సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధిలో ఉంటే మనకు శ్రేష్టత, ఆయన సన్నిధిలో మనకు రక్షణ, ఆయన సన్నిధిలో మనకు నిత్యము ఆనందం, ఆయన సన్నిధిలో మనకు నెమ్మది. ఇవి లోకంలో నువ్వు ఎన్ని చేసినా, ఏ విధంగా చేసినా, ఎన్ని కావాలనుకున్నవి దొరకవు. అవి కేవలం తాత్కాలికం మాత్రమే. 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా ఒకరోజు మాత్రమే ఉండి వచ్చిపోయే బంధువు లాంటి వారు మాత్రమే నువ్వు కోరుకున్న ఆ నెమ్మది. కానీ ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం కలదు, సంపూర్ణ సంతోషం కలదు, సంపూర్ణమైన ఆశీర్వాదము కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటాడు ఆయన కీర్తనల గ్రంథం 22:6-7లో, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని. లోకమును మనం ఆశ్రయించకుండా ఆయన కుడి చేతిలో నిత్యము కల సుఖములను మనం అనుభవించుదుముగాక. ఆయన నిత్య సంతోషము, ఆయన సన్నిధిలో మనం అందరము వెతకుదుముగాక. అందుకే దావీదు అంటాడు, మీరు ఎన్ని కలిగి ఉన్నను, మీరు ఏ ప్రదేశంలో ఉన్నను, మిమ్మల్ని ఉల్లసింపచేసే ప్రతి స్థలం ఏదైనానో ఉన్నాయట్లా దానిని బట్టి కాదు, కానీ ఆయన సన్నిధిలో, ఆయన యొక్క ఆవరణంలో, ఆయన సన్నిధిలో గడుపుట మీకు శ్రేష్టము అని. కీర్తన గ్రంథం 84:10 ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఏమంటాడు? యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనమూలె కరుగుచున్నవి. 97:5లో అంత గొప్ప దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. భక్తిహీనుల గుడారములు 1000 దినములు గడుపుట కంటే, నీ మందిరములోన ఒకరోజు గడుపుట నాకు ఎంతో మేలయా. భక్తిహీనుల గుడారములు 1000 దినములు గడుపుట కంటే, నీ మందిరములోన ఒకరోజు గడుపుట నాకు ఎంతో మేలయా. నిన్ను ఆశ్రయించు వారికి ఎంతో భాగ్యము, నాకెంతో భాగ్యము. దావీదు ఆయన తన మందిరంలో గడుపుట ఎంత భాగ్యము అని అంటున్నాడు. ఆయన మందిరంలో గడుపుట మనకు శ్రేష్టం. అలాగుననే కీర్తనల గ్రంథం 139:7 దేవుని సన్నిధి నుండి మనం ఎక్కడికి వెళ్ళలేము. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. ఎంత గొప్ప వాక్యం! ఎక్కడికి వెళ్ళినా మనము ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సర్వాంతర్యాములలో ఎక్కడో కాదు, అన్ని చోట్ల సర్వము
ప్రతి చోట దేవుడు ఉన్నాడు అని అంటాడు దేవుడు. అట్టి కృప ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆయన సన్నిధిని వెదకు వారముగా ఆయన మనల్ని అందరినీ ఆయత్తపరచునుగాక. ఆయన సన్నిధిని కలిగి ఉండు హృదయములుగా మనల్ని అందరినీ దేవుడు మార్చునుగాక. ఇంకా ఒకవేళ ఆయన సన్నిధిని వెతికే కుటుంబంగా ఒకవేళ నీ కుటుంబం లేదేమో, ఆయన సన్నిధిని వెతికే బిడ్డలుగా నీ బిడ్డలు లేరేమో, ఆయన సన్నిధిని కలిగి ఉండే హృదయం ఇంకా నీలో లేదేమో పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. నా ప్రియ దైవజనమా, అట్టి కృప ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఆయన దేవుని సన్నిధికి మనము ఎప్పుడు కూడా దూరం అయిపోకూడదు. ఎంతోమంది ఆయన సన్నిధినికి దూరమై వారి బ్రతుకులను వెళ్ళబుచ్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆయనకు సన్నిధికి దూరమై ఆయనను వెతుకువారంగా లేకుండా ఉన్నవారెందరో తమ ప్రాణములను కోల్పోయినారు. అలాంటి వారంగా మనం ఉండకూడదు. చాలామంది నిస్పృహ నిస్తేజముల మధ్య ఉండి నలిగిపోతుంటున్నారు. ఎన్నో ప్రార్థనలు చేశాను, నా కుటుంబ నిమిత్తమని నేను ఎన్నో ఉపవాసాలు చేశాను, అయినను నా బ్రతుకులో ఎటువంటి మార్పు లేదు. ఏం ప్రార్థనలే, నా పరిస్థితులు బాగలేవు, అనారోగ్య సమస్యలతోటి నా బ్రతుకు ఈ విధంగా ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కబడి ఉన్నాను, ఇంకా నేను ఎప్పుడు బాగుపడతాను, బయటికి వెళితే భయం, ఆ ఆత్మీయులను నేను ఎప్పుడైనా కలుసుకుంటూ ఉంటున్నప్పుడు ఏమైంది నీ ఆత్మీయత అని వారు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నారు. మనము జీవించి ఉంటున్నప్పుడు దేవుని సన్నిధానాన్ని మర్చిపోతే మరణించినప్పుడు దేవుడు తన సన్నిధానంలోనికి ఏ విధంగా మనల్ని చేర్చుకుంటాడు. పుట్టిన ప్రతి మనిషి మరణించవలసిందే, ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అయినప్పటికీ కూడా దేవునిలో మనము నిత్యమైన సన్నిధిని కలిగి ఉండాలి, నిత్యమైన సన్నిధిని మనం వెదకువార్లంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని సన్నిధి మనతో ఉంటే మన జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చేయటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనము సిద్ధంగా ఉందామా? అట్టి కృప ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆయన సన్నిధిని వెదకు కుటుంబాలుగా మనం అందరం ఉండేదముగాక. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషించే వాళ్ళముగా ఉండేదముగాక. వెత్తబడినటువంటి ఈ వాక్యము చేత వినుచున్న ప్రతి వారి జీవితాలు నూతనపరచబడునుగాక. అట్టి కృప ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నా పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వయుగములలో ఉన్నవాడా, నాయనా దావీదు ఉదయం లేచి ఆయన కంఠస్వరముని నీకు ఏ విధంగా వినిపించాడో ఆ విధంగా మమ్మల్ని కూడా సంసిద్ధపరచుము తండ్రి. ఇదిగో తండ్రి, దావీదు నీ సన్నిధిలో తన ప్రార్థనను సిద్ధపరచుకున్నాడు నాయన. ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధమైనటువంటి విజ్ఞాపనలు చేయాలో నీ సన్నిధిలో నీకు వచ్చి ప్రార్థన సిద్ధపరచుకున్నాడు తండ్రి. ఇదిగో మేమును కూడా నీ ప్రార్థనను ప్రతి దినం వేకువని నాయన నిన్ను స్తుతించి ఆరాధించి నీకు విజ్ఞాపనలు చేయవాళ్ళంగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ వాక్యము మమ్మల్ని బలపరచుచున్నది తండ్రి. నీ సన్నిధిని నిత్యం వెదకువారంగా మా కుటుంబాలను మార్చమేసాయి. మా బిడ్డలను నాయన నీ సన్నిధిని నిత్యం కలిగి ఉండలాగున మేము వెళుచున్న ప్రతి మార్గంలో నీ సన్నిధిని మాతో ఉంచుము తండ్రి. అయా, నీవు మా దేవుడో నాయన, మా సర్వోన్నతుడు తండ్రి, మా రక్షకుడు దేవా నాయన. నిత్యం నీ సన్నిధిని, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో ఉంచి నడిపించి నీ నిండైన జీవితమును మాకు అనుగ్రహింపచేసి నడిపించి బలపరచమని, మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకొనమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి దివ్యనామం అతి మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొని మనం చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.